వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక ఈరోజు వార్తలకి స్వాగతం. వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మరి ఈరోజు వార్తలు ఏంటి, ఈరోజు ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పేపర్ తిరిగేసి చూసే ప్రయత్నం చేద్దాము. నేను అన్ని కూడా క్లియర్గా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇక 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, నేను ఏదైతే ఏక్ సభ్య కమిషన్ సిఫారసు నిన్న మనం చూసాం అసెంబ్లీలో ఏ విధంగా హోరాహోరీగా కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి, ఏ విధంగా ముగిశాయి, ఏ విధంగా మాట్లాడడం అయితే జరిగింది, ఎట్లా మాట్లాడారు, ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడింది, వాళ్ళు ఏ విధంగా సమాధానాలు ఇచ్చుకొచ్చారు, ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ నాయకులు కూడా ఏ విధంగా ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా జవాబిచ్చింది, ఇవన్నీ కూడా నిన్న మనం చూసాం. బాగా హోరాహోరీగా చాలా ఘాటుగా కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక ఈరోజు ఒక క్లారిటీ అనేది అయితే ఇచ్చారో, అసలు ఏమి ఇచ్చారో కూడా మనం చూద్దాం. క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన కేబినెట్, శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టిన సీఎం, మండలిలో బట్టి, ఉభయ సభల ఆమోదం, ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ఇచ్చిన మాటకు అనుగుణంగా కార్యాచరణ చేయబోతున్నారట. ఇక ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం, త్వరలోనే వర్గీకరణకు చట్టం రూపంలోకి తీసుకొస్తాం సీఎం. ఇక్కడ మనం చూస్తే రిజర్వేషన్స్ ఇలా ఉన్నాయి ప్రస్తుతము. గ్రూప్ 1 ఉపకులాలు 15, రిజర్వేషన్ 1%, జనాభా 3.29%. ఇక గ్రూప్ 2లో ఉపకులాలు 18, రిజర్వేషన్ 9%, జనాభా 62.75%. ఇక గ్రూప్ 3లో ఉపకులాలు 26, రిజర్వేషన్ 5%, జనాభా 33.96%. అయితే ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ముందుగా ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టగా, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇక ఇరు సభల్లో సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి విద్య, ఆర్థిక, రాజకీయ, ఉపాధి సర్వేను నిర్వహించినట్లు తెలపడానికి గర్వంగా ఉందన్నారు. ఇక వివిధ కులాల మధ్య అసమానతలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇక దేశంలో వివిధ కులాల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, అసమానతలను తగ్గించడానికి కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు తెలిపారు ఆయన. ఇక రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏక్ సభ్య కమిషన్ను ఏర్పాటు చేయగా, వారు నివేదికను సమర్పించినట్టు సీఎం వివరించారు. ఇక ఎస్సీ వర్గీకరణపై చట్టం, అందుకోసం స్పెషల్ సెషన్ అంట, ఆమోదం వెంటనే విద్యా ఉద్యోగ నియామకాల్లో అమలు చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ వాకౌట్ సభలోనే కవిత, ఇది కూడా మనం ఇంకో పేపర్లో చూసే ప్రయత్నం చేద్దాము. ఇక బీసీలకు 42% రిజర్వేషన్స్. అయితే అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్టు ప్రవేశపెట్టిన సీఎం, సభ్యులు ఆమోదం. నేడు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారట. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లో అమలు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అమలు చేస్తాయా, చట్టబద్ధత రాకున్నా రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాం. ఇక బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేకు చట్టబద్ధత ఉన్నదా, దానిపై బహిరంగ చర్చ పెడదామా, కుటుంబ రాజకీయాల కోసమే ఆ సర్వే. ఇక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ బీసీలకు న్యాయం చేస్తుందా, కులగణన సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదు, సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ పాల్గొనలే, భూముల వివరాలు అడిగినందుకే. ఇక 160 కోట్ల ఖర్చు, 1,00,000 మంది సిబ్బందితో సర్వే చేపట్టాం, 100% రిపోర్టుకు కట్టుబడి ఉన్నాం అంటున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక సర్వే ఆధారంగా రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు, బలహీన వర్గాల సంక్షేమానికి వినియోగిస్తాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మండలిలో కులగణ సర్వే రిపోర్టు, సభ్యులు ఆమోదం. ఇంక ఇది కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక నిన్న ఏదైతే అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ సమావేశాల్లో కూడా, సభలో కూడా మాట్లాడిన వాళ్ళందరి లిస్టు కూడా మన దగ్గర ఉంది. ఇక బీసీ కుటుంబాల్లో పిల్లలే పుట్టలేదా, బీసీల సంఖ్య ఎలా తగ్గింది, కొత్తగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు, సుప్రీంకోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే ఈ నివేదిక కొట్టేస్తారు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడారు. ఇలా ఇక విమర్శల కన్నా సూచనలు ఇస్తే మంచిది, ఈ రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అయిపోదు, 2014 సర్వేతో దీనిని పోల్చొద్దు, చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు, కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు చెప్తున్నటువంటి కునంనేని. ఇక కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదంటున్నారు. ఇక
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ గారు ఎందుకు పెట్టలేదు, ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, నాంపల్లిలో చాలా మందికి డబుల్ ఓటర్ కార్డులు ఉన్నాయి, ఏ టెక్నాలజీతో సర్వే చేపట్టాలంటున్నారు ఇక అక్బరుద్దీన్ గారు. ఇక ఇవి నిన్న సభలో చర్చలు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాము. ఏమన్నారు ఆయన? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు మేము సిద్ధం, బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? చట్ట ప్రకారం 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, కానీ మేము రాజకీయంగా స్థానిక సంస్థల్లో 42% సీట్లు ఇస్తాం. దీనిపై మా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర మాట తీసుకున్నా, ఆ మేరకు సీట్లు కేటాయించాలని కోరిన, మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అన్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. ఇక మంగళవారం అసెంబ్లీలో కులగణన నివేదికను సీఎం ప్రవేశపెట్టారు. ఇక దీనిపై చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్, ప్రజాప్రతినిధిగా జీవితకాలం గుర్తుండిపోయే ప్రభుత్వ విధానాన్ని సభలో ప్రకటిస్తున్నామన్నారు. బలహీన వర్గాల లెక్కలు లేకపోవడంతో ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇక వారికి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ పరంగా న్యాయం జరిగేలా కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఆయన. ఇక రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి 4, 2024 తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను చేపట్టామని ఇక వెల్లడించారు. ఇక అక్టోబర్ 10, 2024 జీవో 18 జారీ చేశామని తెలిపారు. అదే నెల 19న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ నియమించామని గుర్తు చేశారు. ఇక ఎక్కడ తప్పులు లేకుండా సర్వే సక్సెస్ఫుల్ గా జరిగేలా చూసామన్నారు ఇక ఆయన. ఇక అన్న కేబినెట్ విస్తరణ ఎప్పుడు? నిరీక్షణతో విసిగిపోతున్నాం, కార్యకర్తలు క్యాడర్ కు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం, హైకమాండ్ ఆలోచన ఏంటో తెలియట్లేదు, అసెంబ్లీ లబ్బీలో ఆశావాహుల ఆవేదన, కేబినెట్ విస్తరణ కోసం ఆశావాహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక సీనియర్ మంత్రులు కలిసినప్పుడల్లా అన్న కేబినెట్ విస్తరణ ఎప్పుడు అని ఆరా తీస్తున్నారు. మంగళవారం అసెంబ్లీ లబ్బీలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు మీడియాతో పిచ్చిపాటిగా మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే వివరణ ఇవ్వండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు. ఇక మనం మొన్న కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ ఒక పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక లిఖిత పూర్వక వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి. బీఆర్ఎస్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే గడువు కోరుతున్నామన్న కడియం శ్రీహరి. ఇక అదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు, వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సహకారం. ఇక తెలంగాణ పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది శాసన సభ్యులకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు పంపించారు. ఇక పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనే అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాడి కౌశిక్ రెడ్డి తొలుత పిటిషన్ దాఖలు చేశారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఆర్కేపుడి గాంధీ, ఇక గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ లపై ఇలా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక మరి దీనికి సంబంధించి ఏం సమాధానం ఇస్తారో మరి ఏంటో మరి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నేడు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక బీసీ కులగణనపై బుధవారం అసెంబ్లీలో ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే తీరును ఈ సందర్భంగా వివరిస్తున్నట్టు వెల్లడించారు. ఇక కేబినెట్ లో అసెంబ్లీ ఆమోదం, కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణకు. ఇక్కడ చూసే కేబినెట్ భేటీలో చర్చ ఆమోదం. అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. ఇక కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించిందట. ఈ నివేదికపై సమగ్రంగా చర్చించి కేబినెట్ లో ఓ నిర్ణయం తీసుకొని ఆమోదం ముద్ర వేశారు.
సర్వే ఆధారంగా రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు. ఇక వెబ్సైట్లోంచి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు డిలీట్ అట. వెల్ డన్, వాట్ ఏ ఫెంటాస్టిక్ ఫర్ పర్ఫార్మెన్స్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఇక గతంలో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఈ రోజు వరకు కూడా వెబ్సైట్లో ఉందని తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేశారు. ఇక అసెంబ్లీలో నిలదీయడంతోనే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ను వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించారని పేర్కొంటూ సంబంధిత ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు అసెంబ్లీ వాయిదా? హరీష్ రావు కామెంట్స్. ఇక మనందరికీ తెలిసిందే, మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న అసెంబ్లీలో కూడా నాకు కొంత సమయం పాటు కూడా అంటే సభ స్టార్ట్ అయిన వెంటనే కూడా కొద్దిసేపటికే కొద్ది సమయం పాటు కూడా సభని వాయిదా వేయాలి, మేము కొంత సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉందంటూ కూడా ఆయన చెప్పడంతో ఇక హరీష్ రావు వెంటనే కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఆనాడు ప్రిపేర్ అవ్వలేదు, ఈనాడు ప్రిపేర్ అవ్వలేదు అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, ఈనాడు పరిపాలనలో పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ అవ్వలేదు, మరి ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు అంటూ కూడా ఈయన సెటర్ వేస్తూ కూడా ఇక హరీష్ రావు కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అక్బరుద్దీన్ కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, నాంపల్లిలో చాలా మందికి డబుల్ ఓటర్లు కార్డులు ఉన్నాయి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో చర్చించేందుకు పెట్టలేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను కూడా అసెంబ్లీలో పెట్టలేదని గుర్తు చేశారు. కేవలం ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు ఆయన. ఇక అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీలో ఏ టెక్నాలజీతో కులగణనను చేపట్టాలని కోరారు. నాంపల్లిలో చాలా మందికి డబుల్ ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే ఆధార్ కార్డులో మరో అడ్రస్ ఉందన్నారు. 2011 తెలంగాణ సర్వే ప్రకారం 51 లక్షల మంది మైనారిటీలు ఉన్నారని, ఆధార్ ప్రకారం తెలంగాణ జనాభా 3.80 కోట్లు అని వెల్లడించారు. ఇక తను ఒక ముస్లింకే కాదు అన్ని వర్గాలకు ప్రతినిధిని అని పేర్కొన్నారు ఆయన. గాంధీ భవన్ లో సంబరాలు, సీఎంకు మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యేల కృతజ్ఞతలు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారట. ఇక విమర్శల కన్నా సూచనలు ఇస్తే మంచిది, పునంనేని సాంబశివరావు మాట్లాడుతున్నారు. ఈ సర్వే చేయాలంటే అది ఎప్పటికీ అయిపోదు, 2014 సర్వేతో దీనిని పోల్చొద్దు, చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు అంటున్నారు ఆయన. ఇక బీసీ కుటుంబాల్లో పిల్లలే పుట్టలేదా? ఈయన చేసిన వాక్యాలు కూడా బీసీలు, ముస్లింలు, బీసీలు అంటూ కూడా అందరినీ కలుపుతున్నారు. ఇక సుప్రీంకోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే కనుక ఈ నివేదికను కొట్టేస్తారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారంటూ కూడా ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. ఇక కులగణన రోడ్ మ్యాప్ లాంటిది, ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. రాష్ట్రంలో భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు కులగణన సర్వే రోడ్ మ్యాప్ లాంటిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 1931 నుంచి ఇప్పటి వరకు సరైన నివేదికలు లేవని, ఈ కులగణన దేశ చరిత్రలోనే రికార్డ్ అని తెలిపారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అపోహలు స్ప్రెడ్ చేయొద్దు, ప్రతిపక్ష సభ్యుల విమర్శలు స్వీకరిస్తామని, ఏ సలహాలు ఇచ్చినా తీసుకుంటామని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేయడం సరికాదన్నారు. ఇక కులగణన సర్వేపై బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు లేవనెత్తిన అనుమానాలకు ఆయన జవాబునిచ్చారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కులగణన చేపట్టారా అని ప్రశ్నించారు. తాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీలో మాటల యుద్ధం. నిన్న మనం చూసాం కదా, అసెంబ్లీలో ఒక హోరాహోరీ మాటల యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధంలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించడం, ఇక అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షాలు విమర్శించడం, ఇలాంటివే చోటు చేసుకున్నాయి నిన్న. ఇక కులగణన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా వాతావరణం కనిపించింది నిన్న. గతంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే బీసీల లెక్కను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. 2014 సర్వే రిపోర్ట్ను వెబ్సైట్లో అందుబాటులో పెట్టామన్నారు. ఇప్పటికీ బీసీల జనాభాను 5% తగ్గించారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం లేకుండా పోయిందన్నారు. తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కాగా కేటీఆర్ వాక్యాలకు
సీఎం రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. ఇక నాడు కేవలం రికార్డు కోసమే సర్వేను చేపట్టారని పేర్కొన్నారు. సర్వే రిపోర్ట్ పై క్యాబినెట్ లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఇక సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇవ్వొద్దని స్పీకర్ ను కోరారు. ఇక వీళ్ళు చెబుతున్న రిపోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో లేదని అన్నారు. నాడు సర్వే చేసిన ఎన్యూమరేటర్లు ఎవరు, వివరాలు వెల్లడించారా అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు ఉండడంతో కులగణన రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని వివరించారు. ఇక బీసీలకు న్యాయం చేయాలని చూస్తుంటే ఇన్ని విమర్శలా అని అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఇక ప్రభుత్వానికి పేరు వస్తుందనే బీఆర్ఎస్ వాకౌట్ శ్రీధర్ బాబు గారు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ వాకౌట్ చేసిందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇక కులగణన సమయంలో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామన్న కేటీఆర్ బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరి నిరసగా వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా, ఏం మాట్లాడాలో తెలియక సూచనలు చెప్పకుండా వాకౌట్ చేయడం సరికాదన్నారు ఆయన. ఇక ఎస్సీ వర్గీకరణ శాసన మండలి ఆమోదం. ఇక బీఆర్ఎస్ ది ముసలి కన్నీరు అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్. సభలోనే కవిత. ఇక కులగణన రిసర్వేకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అయితే తమ పార్టీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసిన కవిత మాత్రం సభలోనే ఉండి చర్చలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కులగణనపై మంగళవారం బీసీ సంఘాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ కావాలని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్ కంటే ముందు కవిత తన నివాసంలో బీసీ నేతలతో సమావేశం కావడం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మండలిలో పార్టీ నేతలంతా వాకౌట్ చేసిన కవిత వెళ్ళకపోవడంతో సొంత పార్టీకే ఆమె మరోసారి షాక్ ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇక కవిత బీఆర్ఎస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారా, భవిష్యత్తులో ఆమె తన సొంత లైన్లోనే వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా అనే సందేహాలు తెరలేపుతున్నాయట. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇక కులగణనపై మంగళవారం శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇక కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారని, కానీ 2 రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్లో చెప్పారని వాపోయారు. అయితే కులగణన సర్వేకి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియాతో ముఖంగా దాదాపు ఒక వారం క్రిందటి నుంచి కూడా ఆయన మాట్లాడుతూనే వస్తున్నారు. మరి ఆయన చెప్పినప్పుడు ఇంకా కొత్త విషయాలు ఏం చెప్పారు, మీరు అదే తీసుకొచ్చి అసెంబ్లీ సభలో చర్చించారు కదా, ఇక అంతకుమించి కొత్త విషయాలు ఏమైనా చెప్పారా అంటూ కూడా ఇక ఎమ్మెల్సీ కవిత గారు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక ఈ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకంగా కాదు అంటున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇక వేతన జీవులకు పన్ను తగ్గింపు అందుకే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఇక ఇటీవల బడ్జెట్ లో 12 లక్షల దాకా ఆదాయం ఉన్న వేతన జీవులకు పూర్తిగా పన్ను మినహాయించడానికి కారణం వారంతా క్రమం తప్పకుండా పన్ను కడుతూ దేశానికి చేస్తున్న సేవను గౌరవించేందుకే మేము పన్ను మినహాయింపు ఇచ్చాం. గత 3-4 ఏళ్ల నుంచి మేము ట్యాక్స్ పేయర్స్ తో మాట్లాడుతున్నాం. పన్ను చెల్లించే విషయంలో వారు ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. కొత్త ఆదాయ పన్ను చట్టం మొత్తం పన్ను ప్రక్రియను సులభతరం చేస్తుంది. పాత పన్ను విధానంలో మినహాయింపులు కావాల్సిన వారి కోసం దానిని కూడా అందుబాటులోనే ఉంచుతామంటున్నారు ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఇక ఈ రోజు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లోనూ కులగణన చేపట్టాలంటున్నారు ఇక వైఎస్ షర్మిల. రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో తేల్చాలి, మనమెంతో మనకంతా అన్నట్లుగా జనాభా ప్రతిపాదికన వారికి న్యాయంగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాల్సింది అంటున్నారు ఇక షర్మిల గారు. కులగణనతో దేశంలో పెను విస్ఫోటనమాట, శాశ్వత పరిష్కారమే బెటర్. కులగణనపై ససేమిరా అంటున్న ఎన్డీఏ. జనగణనలో కులగణన అంటూ రాష్ట్రంలో కులగణన సర్వే సక్సెస్, సామాజిక సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు. ఇక ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025 నుంచి 26 బడ్జెట్లో పేదరిక నిర్మూలన,
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రకటించారు. కానీ వాస్తవ స్థితి అందుకు నిరుద్ధంగా ఉందన్నారు. ఇక 2020 నుంచి 21 ఆర్థిక సంవత్సరంలో COVID-19 ప్రభావంతో సామాజిక రంగానికి భారీగా 30% వ్యయం కేటాయించబడగా జీడిపిలో 5.3% వాటా ఉండేది. కానీ కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ వాటాలు క్రమంగా తగ్గుముఖం పట్టి 2023 నుంచి 24 నాటికి స్థిరంగా కొనసాగుతున్నాయి. 2025 నుంచి 26 బడ్జెట్ ప్రకారం సామాజిక రంగం వ్యయం ప్రభుత్వం మొత్తం ఖర్చులో 19% ఉండగా జీడిపిలో ఇది 2.6% మాత్రమే ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో సామాజిక రంగ ఖర్చు తక్కువగా ఉన్న దేశాల జాబితాలో మన స్థితిని ప్రతిబింబిస్తుందన్నారు ఇక నిర్మలా సీతారామన్ గారు. ముఖం మీద లేని భూమికి రికార్డులు, బాధితుడి ఫిర్యాదును పట్టించుకోవడానికి కూడా నిరసత్. రెండో రోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు 3 నామినేషన్లు జరిగాయి. ఇక గ్రాడ్యుయేట్ స్థానానికి 2, టీచర్స్ స్థానానికి 1 నామినేషన్లు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పేమల సత్పతి గారు. ఎక్కడ చూసిన ఈ వార్తలే కనిపిస్తున్నాయి మనకి. సరే, ఈనాడులో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణకు ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే. ఇక ఇది ఫిబ్రవరి 4న ఏదైతే నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే అన్నట్టుగా కూడా ప్రకటించారు. ఇక ఎస్సీ వర్గీకరణకు త్వరలోని చట్టబద్ధత, దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఈ కేంద్రంపై ఒత్తిడి తెస్తాం శాసనసభలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక 3 గ్రూపులుగా 59 కులాలట. మాదిగలున్న గ్రూపు 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు ఇస్తారట. ఇక మలాలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5%, అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%. 4 సిఫార్సులతో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక. ఇక క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం, నివేదికను ఆమోదించిన ఉభయ సభలు. ఇక్కడ చూసుకున్నా కూడా అదే విధంగా ఉంది. గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయట. ఇక్కడ చూస్తే స్థానిక ఎన్నికలు 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం. బరాసా భాజపాలు సిద్ధమా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక సవాల్ విసురుతున్నారు. ఇక 42% చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు కేటీఆర్. ఇక ఎస్సీ వర్గీకరణ సంపూర్ణ మద్దతు ప్రకటన. బీసీలో జనాభా ఎందుకు తగ్గింది ఇక్కడ కూడా ఇవన్నీ మనం చూసాము. గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో మనం మాట్లాడాం. ఇక కాంగ్రెస్లో చేరిన బారాసా ఎమ్మెల్యేలు కొన్ని నోటీసులు ఇవ్వడం, ఇది కూడా చూసాం మనము. ఇక భారతీయులకు సెగ, అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారులను విమానం ఎక్కించి పంపించేస్తున్నారు. నేను దాదాపు 205 మందితో అమృత్సర్కు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారట. ఇక ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది ఉన్నారట. ఇక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా ఇక భారతీయులపైన దృష్టి సారించి దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి దాదాపు 15,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియా నుంచి C-17 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కు తొలి విడతతో వెనక్కి పంపుతుంది. ఇక ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబీసీ అధికారులు వెల్లడించారు. ఇక ఇది భారత్కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లో ఆగుతుంది. ఇక వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్క రికార్డులను పరిశీలించామని అధికారులు వెల్లడించారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. ఇక వాస్తవానికి C-17 విమానం కెపాసిటీ 140 మంది అనట. ఇక కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఆ అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఇక అది ఇంకో పేజీలో అయితే ఉంది. మనకి 2లో చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేల మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం 18,000 మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు. ఇక అమెరికా హోంల్యాండ్ అధికారులు లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించారట అధికారులు. ఇక 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేయగా ఇక 2,467 మంది
ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ ఈఆర్ఓ నిర్బంధంలో ఇక ఉన్నారు. అయితే ఇవి 2022 నాటి లెక్కలని, ప్రస్తుతం మరింత మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారట. ఇక దేశం మొత్తం 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందనను కూడా తెలిపింది. ఇక అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. ఇక వీసా గడువు ముగిసిన సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం కూడా చేసింది. ఇక్కడ మొత్తం బీసీలు 56.33%. ఏడ చూసినా అదే. ముస్లిం మైనారిటీలలోని వారిని మినహాయిస్తే 46.20% అట శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక సర్వే ప్రకారం సామాజిక వర్గాల వారీగా ప్రస్తుత వివరాలు ఇవి. ఎస్సీలు 61,84,319 మంది అట. అదే మొత్తం జనాభాలో శాతం 17.43%. ఎస్టీలు 37,05,929 మంది 10.45% ఉన్నారు. ఇక ముస్లిం మైనారిటీలు 44,57,012 మంది 12.56%. ముస్లిం మైనారిటీలలో బీసీలట అంటే 35,76,588 మంది అంటే 10.8%. ముస్లిం మైనారిటీలలో ఓసీలు 8,80,424 మంది అట అంటే 2.48%. ఓసీలు ముస్లిం మైనారిటీలలోని వారు మినహా 47,21,115 మంది అంటే 13.31%. ముస్లిం మైనారిటీలలోని ఓసీలతో కలిపి 56,01,539 మంది అంటే 15.78%. బీసీలు ముస్లిం మైనారిటీలలోని వారు మినహా ఇది ఇంకా 1,64,09,179 మంది అంటే 46.25%. ముస్లిం మైనారిటీలలోని బీసీలతో కలిపి మొత్తం బీసీలు ఇక్కడ ఇంకా లెక్క పెద్దగానే ఉంది. 2 కోట్ల ఇది ఇంకా ఎక్కువనే కనిపిస్తోంది మనకి. 2,85,767 మంది ఉన్నారట. ఇక 50.33%. ఎస్సీ వర్గీయునిపై సై. ఏడు చూసినా కూడా మనకి ఇదే కుల వర్గీకరణకు సంబంధించి కులగణన నివేదికకు సంబంధించి చూపిస్తున్నారు. ఇక చూస్తారు కదా ఎక్కడున్నా ఇదే కనిపిస్తోంది మనకి. ఇక చూసారు కదా ఈరోజు వార్తలు అయితే ఇలా ఘాటుగానే ఉన్నాయి. ఏదైతే నిన్న మొత్తం అసెంబ్లీలో చర్చించినటువంటి చర్చాంశారం ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు లెక్క అయితే మనం ముందు పెట్టడం జరిగింది. ఇవాల్టి వార్తలు ఇవి. ఇంకా మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.